దేశంలో ఎస్సీ వర్గీకరణ అంశం హాట్ టాపిక్ గా మారింది. 600 ఎస్సీ వర్గీకరణ ఆగదని మందకృష్ణ మాదిగ అంటున్నారు. వర్గీకరణను వ్యతిరేకించే వాళ్లంతా శత్రువులేనడం తీవ్ర చర్చకు దారితీస్తుంది. 58 కులాలు ఒకవైపు, మాలలు మరోవైపు ఉన్నారన్న మందకృష్ణ కామెంట్స్ పై ఇప్పుడు డిబేట్ లో చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పాల్గొంటున్నారు చెన్నయ్య గారు, మాల మహానాడు వైస్ ప్రెసిడెంట్. మరికొద్దిసేపట్లో బీజేపీ నుంచి రవికుమార్ గారు జాయిన్ అవుతారు. ముందుగా చెన్నయ్య గారు నమస్కారం అండి. అంటే ఈ వర్గీకరణ అంశం వివేక్ వర్సెస్ మందకృష్ణ మాదిగా మారింది అనే దానికి మీ సమాధానం ఏంటి? అసలు మీరు కూర్చుండి సామరస్యంగా చర్చించుకోవచ్చు కదా, ఇట్లా సభలు పెట్టి విమర్శలు ప్రతివిమర్శలు చేసుకోవడం దేనికనే కొంచెం కామెంట్లు వస్తుంది. దీనికి మీ సమాధానం ఏంటి? సమాధానం అంటే మాలలు లేరు, తెలంగాణలో మాలలు లేరని ఏ ప్రభుత్వమైనా ఏ రాజకీయమైనా ఒకటి దుష్ప్రచారం చేయబట్టి మాలలు ఎందుకు లేరు అని మేము లక్షలాది మంది మన సికింద్రాబాద్ నడిబొడ్డుల అంత జామ్ అయినా ఎంత అయినా మొత్తం లక్షలాది మంది కదిలిచ్చి మా బలమేది మా సత్తేదని చూపించుకోవాలని మేము పెట్టుకుంటే ఆ మీటింగ్ వెనకలేరు ముందుకు జరిపిండు అనుకో ఏంది అయినా ఏది మతి భ్రమించి మా కృష్ణమాదిగ సోదరునికి ఆ మీటింగ్ చూసి మతి భ్రమించి ఎక్కడ ఏమనలేక మాలలు మనువాదులు, మాలలు సైకో మారిండ్రు అని ఇంత మమ్మల్ని రెచ్చగొడితే ఇది ఏమన్నా మాటల? ఎప్పుడైనా సోదరా మేము ఈ మాటలు అన్నాం? మనువాదులు మాలలు సైకో మారిండ్రు అని అంటే ఇంత దారుణంగా సైకో మేము ఏం మారినాం? మేము ఏం మారలేదు. మేము అంబేద్కర్ వారసులం, అంబేద్కర్ సిద్ధాంతాలు మేము తీసుకొని పోతున్నాం. కానీ మేము కూర్చొని మాట్లాడదామని కూడా చెప్పినాం. 2 సార్లు 3 సార్లు 6 సార్లు చర్చలు అయినాయి. కూర్చొని మాట్లాడుకొని అన్నదమ్ముళ్ళు అని అంటున్నారు. అన్నదమ్ముళ్ళ పంచాయతీ కాదు ఇది, ఏం పంచాయతీ అయినా మనం కూర్చొని తీర్మానం చేసుకుందాం అంటే ఒప్పుకోకుండా అతను పోయినాక మళ్ళీ వర్గీకరణకు సపోర్ట్ అంటాడు. వర్గీకరణ అంటే నా జాతికి నేను చేసుకోవద్దా? అవును, మా జాతికి మా ఎమ్మెల్యేలు చేయొద్దా? మా ఎమ్మెల్యేలు చేస్తుంటే నీవు వెంకటస్వామి కొడుకు ఇదే ఎక్కువ చేస్తున్నాడు, మీరు అన్ని ఎమ్మెల్యేలు మాకు సపోర్ట్ ఉండి చేస్తే మీరు స్వరూప సభ పెట్టుకున్నప్పుడు మన మోడీ గారిను దోలుకొని వచ్చినప్పుడు ఒక కులానికి మోడీ కూడా రావచ్చునా? ఒక కులాన్ని బుధం మీద వేసుకొని రావచ్చునా? మా ఓట్లు లేవా? మాలలను తీసేసిందా? అదే మోడీ గారు వచ్చి అదే స్వరూప సభ రిజర్వేషన్ల పరంగా మీరు మాత్రమే లాభపడుతున్నారు, మాదిగలకు అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తున్నారు కదా. మేము మేము కూడా వెనకబడిపోయినాం. తెలంగాణలో వాళ్ళు ఎంత ఉండరో మేము అంతే వెనకబడిపోయినాం, సమానంగా ఉన్నాం. ఎట్లా వెనకబడిపోయినాం అంటే ఆ రోజు ఏది వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు ఉషా మేర కమిటీ వేసిండు. ఉషా మేర కమిటీ వేసి సర్వే చేసి ఈ మాలలు డెవలప్ అయిన మాలలో ఉపకులాలు వెనకబడిపోయినాను. మాదిగలను కూడా సర్వే చేసి మాదిగలు డెవలప్ అయినారు, మాదిగలు ఉన్న ఉపకులాలు వెనకబడిపోయినాయి. పకిస్తాన్గా ప్యాకేజ్ చేసి చేయమన్నా కానీ వర్గీకరణ సేవ్ అని ఎక్కడ చెప్పలేదు. అది అట్టే నడుస్తుంది. రామచంద్రరాజు కమిటీ కూడా అదే రకంగా స్టేట్మెంట్ ఇచ్చింది, అదే నడుస్తుంది. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు ఆయన వర్గీకరణ చేస్తున్నాడు. వర్గీకరణ చేస్తే ఇది బాగాలేదు పద్ధతి అని మేము అడ్డుపడి ఏది సెలవు సెక్రటరియట్ ముట్టడిచ్చినప్పుడు 6 లక్షల మంది వచ్చేసి లాఠీ చార్జ్ చేపించిండు చంద్రబాబు నాయుడు. ఆడ 4 చనిపోయారు. పానాంగి శశయ్య, గోపతోటి నారాయణ అప్పుడు చనిపోయారు. వర్గీకరణ చేసిన మీటింగ్ అయిపోయినాక, వర్గీకరణ చేసినాక మేము స్వర్గీయ పివి రావు నేను సుప్రీంకోర్టుకు పోయి పిటిషన్ వేసినాం. 4 సంవత్సరాలు ఓట్లు ఏది జాబ్లు మొత్తం వాళ్ళకే పోయింది. 4 సంవత్సరాలు అనుభవించారు వాళ్ళు. 4 సంవత్సరాలు అనుభవించినాక మళ్ళా ఏది సుప్రీంకోర్టు తీర్పిచ్చింది చెల్లదు, ఇది వర్గీకరణ బిల్లు చెల్లదని కొట్టేసినాక ఏది 26,080 జాబులు వాళ్ళకి పోయినాయి. వాళ్ళ దొబ్బేసింది మేమా తినేది వాళ్ళ. ఇన్ని జాబులు తినేసినాక మళ్ళా సుప్రీంకోర్టు ఏమన్నది, ఆ జాబులలో మేము గుంజిస్తాం, పిటిషన్ ఏంటంటే వద్దు మా వాళ్ళే తినని అని మేము గొప్ప మనసు చేసుకొని ఉన్న ఘనత మాది. కానీ మేము దొబ్బేసినాం, మీరు తినేసిండ్రు. మీరు ఎవరేం తినేసినాం? ఏంది చదువుకున్నప్పుడు మేము ఏదో చదువుకున్నప్పుడు జాబ్ ఎక్కువ ఉండొచ్చు కానీ ఏమి తేడా లేదు. వాళ్ళు అంతే ఉండరు. ఐఏఎస్ ఆఫీసర్లు ఒక్కరు కూడా లేరు.